జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవ నవ సంవత్సరం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. మకర రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొంతమేరకు రాణించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యర్థుల యొక్క చర్యలు అధికమైపోవటం, పోటీ ప్రపంచంలో మనం కూడా పోటీగా ఉండవలసి రావటం, ఎత్తుకు పై ఎత్తులు వేయవలసినటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతూ ఉంటాయి. సమాజంలో ఎంతో కాలంగా మనకు లభిస్తుంది, తప్పనిసరిగా అవుతుందనుకున్నటువంటి ఒక అవకాశం త్రుటిలో చేజారిపోవటం మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా నిస్వార్థంగా పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ గుర్తింపు రావట్లేదన్న భావన కలుగుతుంది. సహచరులు, కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక రహస్యమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాన్ని కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా చెప్పకపోవటం, లేదా మీకు తెలిసినటువంటి ఒక రహస్యమైనటువంటి విషయాన్ని ఎంతో కాలంగా దాచి ఉంచటం, అది బహిర్గతం అవటం వల్ల మీ పరువు ప్రతిష్టలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశం అవ్వచ్చు, కనీసం జీవిత భాగస్వామితోనైనా పంచుకోవటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. లేదంటే మానసిక సంఘర్షణ అధికమైపోయి ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరుంటారు. సంతోషంగా ఉన్నామన్నటువంటి మాటే తప్ప మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరుంటారు. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రావటానికి ఆలస్యమవుతుంటాయి. ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో భార్యాభర్తలు, కుటుంబపరమైనటువంటి అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. భార్యాభర్తలకు సంబంధించినటువంటి జీవితం అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు, మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమైనటువంటి తరుణాన్ని మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబానికి సంబంధించిన యజమాని, మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులకు సంబంధించిన సంపూర్ణ సహాయ సహకారాల వల్ల మీ దైనందిన జీవితంలో, వృత్తి ఉద్యోగంలో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రత్యేకించి మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు జయించాలి. భావోద్వేగపూరితమైనటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల పొరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తలకు సంబంధించి, కంటికి సంబంధించి, మానసికమైనటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ధనం వస్తుంది కానీ మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోవటం, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. గృహోపసంబంధమైనటువంటి ఉపకరణాలు, స్వగృహాన్ని నిర్మించటం, శుభకార్యాన్ని చేయటం, మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్ళకి సంబంధించినటువంటి బరువు బాధ్యతలను నిర్వర్తించడానికి మీరు ముందుకు వెళతారు. కానీ కొన్ని కారణాల వల్ల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు, పోటీ పెరగటం, మీరు చేస్తున్న వ్యాపారాన్ని, మీరు చేస్తున్నటువంటి వృత్తిలోకి కూడా పోటీదారులుగా సన్నిహితులే రావటం, మనకు మనమే పోటీ అన్నట్టుగా కొన్ని విషయాల్లో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ఉన్నాయి.
అనుకూలవంతం అవుతుందనుకున్నటువంటి పనులు కూడా జటిలమవుతూ ఉంటాయి. చివరిదాకా సాధించే వరకు కూడా కొన్ని విషయాల్లో సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉండవు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అనుకూలవంతమైన, ప్రతికూలవంతమైన, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భావోద్వేగపూరితమైనటువంటి కొన్ని ఆలోచనలను నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందేటువంటి అవకాశం తప్పక కనిపించేటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగదాయకంగా ఉంది. కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క చెలిమి వల్ల అధికారయుక్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో మనకు మోసం చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి. ఉన్నతమైనటువంటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత అయితే పొందేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైన ఫలితం, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలిగినటువంటి స్థితిగతులు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులకి వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం, వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విశేషించి హనుమ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసిన 108 అరటిపళ్ళు కదలి అర్చనను స్వామివారికి చేయించిన 108 కదలి ఫలాలని అష్టోత్తర శతనామాలు చెబుతూ ఆంజనేయ స్వామి వారికి అర్పించిన యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెళ్ళలో ధరింపచేసుకోవటం యోగదాయకమైనటువంటి పరిస్థితికి కారణమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేసిన, తంత్రమాలను నుదుట ధరించిన విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందగలిగినటువంటి స్థితిగతుల్లో మీ దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.